తండ గ్రామ పంచాయతీ పరిధిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూనవత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో ఆయా గ్రామ కాంగ్రెస్ మరియు యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. రెండో పథకం ఏంటంటే ప్రతి స్త్రీ తన కుటుంబ పోషణలో భాగస్వామై ప్రతిదీ ముందుండి చేసుకునే స్త్రీకి ఇబ్బంది రావద్దు అంటే సిలిండర్ రేటు తగ్గియాలి. 1300 నుంచి 500కు ధర తగ్గియడం రెండో పథకం. అదేవిధంగా అదే స్త్రీ తల్లులకి ప్రతి ఒక్కరికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బస్సుల ద్వారా ఎక్కడికి వెళ్ళినా రూపాయి ఖర్చు లేకుండా ఉచిత బస్సు ఫ్రీ అని చెప్పి మూడో పథకం తీసుకొచ్చింది మన సోనియమ్మ. ఇకపోతే రైతు సోదరులకి ఫస్ట్ భూములు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో ప్రతి రైతుకి సంవత్సరానికి తన అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేయడం. అదేవిధంగా రైతు కూలీలు అంటే ఒక గుంట కూడా భూమి లేని కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూములు చేసుకొని బతుకుదామన్నా లేకుండా వేరే పొలాల్లో చిలకల్లో కూలీలు చేసుకొని బతికే కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూలీల యొక్క అకౌంట్లో కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు జమ చేసే కార్యక్రమం. అదేవిధంగా రైతు సోదరులు రైతు కుటుంబాలకు గిరిజన కుటుంబాలకు ఎస్సీ కుటుంబాలకు గిరిజనేతర కుటుంబాలకు ప్రతి ఒక్కరికి దారిద్ర్య రేఖకు దిగు ఉన్న కుటుంబాలందరికీ కూడా ప్రతి ఇంటికి ఇంతకుముందు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర హయాంలో. ఆ తర్వాత 100 యూనిట్లు ఫ్రీ ఇచ్చింది. మన ప్రతి ఇంటికి 100 యూనిట్లు ఫ్రీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ 100 యూనిట్లని 200 యూనిట్లకు పెంచిందని చెప్పి మీకు చెప్తా ఉన్నా. ఇకపోతే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నత స్థాయికి ఎదగడానికి వారికి ఆర్థిక స్తోమత ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి ప్రదేశాల్లో వాళ్ళకు అవకాశం ఉన్నా కూడా వినియోగించలేని పరిస్థితి ఆర్థిక పరిస్థితుల వల్ల అలాంటి విద్యార్థులకి 5 లక్షల రూపాయల డిక్లరేషన్ కార్డు ఇవన్నీ ఎప్పుడు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది, మన తెలంగాణలో కూడా చేస్తా అని చెప్పి మన డిక్లరేషన్ ఇవ్వడం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు, డబ్బులు ఆల్రెడీ 10 సంవత్సరాలు దోచుకున్నాడు. రైతు రుణమాఫీ అన్నాడు, చేయలేదు. 10 సంవత్సరాల కింద చెప్పిన మాట 10 సంవత్సరాలు చేయక 5 సంవత్సరాలు 2018 లోపు రైతులకి రుణమాఫీ అన్నాడు వాడు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెంచిందో మరి యొక్క ముఖ్యమంత్రికి తెలంగాణ కేంద్రానికి మీడియేటర్ గా ఉండి అయ్యా మరి నా రాష్ట్రంలో ఉన్న ప్రజలు తెలుగు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మీరు ఈ విపరీతంగా పెట్రోల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ ఇవన్నీ పెంచుకుంటూ పోతే నా ప్రజలు బాధలో ఉంటారు, ఇబ్బంది పడతారని చెప్పి ఒక్క నాడైనా మాట్లాడని ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రంలోకి వచ్చిన నిధులు ఎంఎన్ఆర్ ఈజీఎస్ బాబోతు రోడ్లు ఎంపీటీసీలకు సర్పంచులకు గ్రామాలలో అభివృద్ధి కోసం మనం ఏదైతే 100 రోజుల పని చేస్తామో ఆ పని 40-60 అంటే 60% మనం పని చేస్తే 40% మనం తిరిగి మన అకౌంట్లోకి వస్తుంది. ఎందుకు వస్తుంది? మన గ్రామాలలో మనం పని చేస్తాం, 100 రోజుల పని చేస్తాం కాబట్టి ఆ యొక్క గ్రామాలలో సీసీ రోడ్లు పోయొచ్చు, సైడ్ కాలువలు పోయొచ్చు. ఆ పద్ధతిలో తిరిగి 40% మన గ్రామ పంచాయతీకి, మన మండలానికి, మన రాష్ట్రానికి వస్తుంది. వచ్చిన తర్వాత 22,000 కోట్లు ఒకటే 72,000 కోట్లు 72,000 కోట్లు తిరిగి రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అకౌంట్లో వేస్తే ఆ అకౌంట్లో వేసిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ అదే 72,000 కోట్లు వస్తాయి కదా. ఆ లెక్క పోయిన 72,000 కోట్లు నువ్వు ఏ జిల్లాలో ఖర్చు పెట్టినావు, ఏ మండలంలో ఖర్చు పెట్టినావు, ఏ నియోజకవర్గంలో ఖర్చు పెట్టినావు చెప్పమని అడిగితే ఈయన దగ్గర లెక్కలు లేవు. ఎందుకంటే పని చేసిండా చేయలేదా తెలియదు, మొత్తం నాకేసిండు కదా, నాకేసిండు కాబట్టి లెక్కలు తెలియదు. లెక్కలు పెట్టి చెప్పలేదు, లెక్కలు చెప్పలేదు ఆ యొక్క ఆర్థిక మంత్రికి అని చెప్పి డైరెక్ట్ అదే నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సర్పంచులకు నేరుగా అకౌంట్లకు వేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాలు చాలా మంచిగా లేవు కాబట్టి మన అందరం కలిసి ఉమ్మడిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క శంకర్ నాయకును మన గ్రామాలకు వస్తాడు. 9.5 ఏళ్ళు ఏందైంది, 52 గ్రామ పంచాయతీ 52 తండాలు ఉన్నాయి. ఏ తండకైనా ఒక్క నాడని వచ్చి ఓ పేదోని ఇంట్లో భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి? ఒక్క మాట చెప్పండి ఎవరండి.
ఎవరైనా మీ ఇళ్ళకు రాడు. మీరంతా కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి మీ ఇళ్ళకు రారు. మన పక్కన కాంగ్రెస్ టీఆర్ఎస్ వాడు ఉంటాడు కదా, వాళ్ళ ఇంటికి వచ్చినా ఎక్కడికి రాలే. కనీసం ఈ యొక్క గుండెంగ గ్రామంలో ఒక చెంచాడు మట్టి పోసిండా. ఎంపీకి సంవత్సరానికి 5 కోట్ల ఫండ్ వస్తుంది. ఎంపీ ఎన్నడన్నా సచ్చినోనికి బతికినోనికి పండుగలకు పబ్బాలకు ఎప్పుడన్నా వచ్చిందా? కానీ శంకర్ నాయకు రాలే, ఈ యొక్క మంత్రి రాలే, ఈ యొక్క ఎంపీ రాలే. కాబట్టి మీ అందరు కూడా ఈ యొక్క గ్రామం బాగుపడాలంటే, ఈ యొక్క మనం పేదోళ్ళం బాగుపడాలంటే, రైతులకు గిట్టుబాటు ధర కలవాలంటే, కొత్తగా పెళ్ళైన వాడికి రేషన్ కార్డు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇంకొక మాట చెప్పి నుంచి ఈ యొక్క మండలానికి కానీ ఈ యొక్క గ్రామాలకు కానీ ఏ ఒక్క పథకమైనా మీకు అందిందా అని ఇలా మిమ్మల్ని నేను ఒక్క మాట అడుగుతాను. కాబట్టి ఒక్క మాట ఆలోచన చేయండి. పిసిసి మొదలుకొని ఏఐసిసి మొదలుకొని గ్రామ కమిటీ వరకు ప్రతి ఒక్కరు కష్టపడితేనే మనం గెలుస్తాం తప్ప మనం ఇర్రకొమ్ము మన బర్రెకొమ్ము నాకు విలువలేదు, నన్ను ఇది చేసిళ్ళు, నన్ను హత్య చేసిళ్ళు, నాకు సుట్ట బీడి లేదు, నాకు మందు లేదు అని దయచేసి